Hello, my beauties. Welcome back to our YouTube channel, Beauty by Boss. One stop destination for all my girlies out there. మీరు ఫస్ట్ టైం నా వీడియోని చూస్తుంటే హాయ్ ఐమ్ భావన అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ట్యూనింగ్ ఇన్. ఈ వీడియోలో నేను వచ్చేసి 2024లో చాలా ప్రోడక్ట్స్ని యూజ్ చేశాను. సో వాటి అన్నిట్లో టాప్ పిక్స్ని అయితే ఈ వీడియోలో చూపించబోతున్నాను. ఇవన్నీ నేను టోటల్గా ట్రై చేసి టెస్ట్ చేసి నాకు అబ్సల్యూట్గా నచ్చిన ప్రోడక్ట్స్ని చూపించబోతున్నాను. సో ఈ వీడియోలో ఏంటంటే మీరు స్కిన్ కేర్ కావచ్చు, హెయిర్ కేర్ కావచ్చు, అలానే మేకప్ కావచ్చు, అన్ని నా ఫేవరెట్ ప్రోడక్ట్స్ని చూపిస్తాను. మేబీ ఈ వీడియో కొంచెం లెంతీ అవ్వచ్చు, ఎందుకంటే ఓవరాల్గా ఈ ఇయర్ మొత్తం నేను ట్రై చేసిన ప్రోడక్ట్స్లో బెస్ట్ ప్రోడక్ట్స్ని చెప్తున్నాను కాబట్టి కొంచెం లెంతీ అవ్వచ్చు. అండ్ ఎలాగో ఇది సండే అప్లోడ్ చేస్తాను కాబట్టి నేను అప్లోడ్ చేసే టైంకి ఈవినింగ్ ఉంటుంది. సో మీరు ఒకవేళ టీ కానీ స్నాక్స్ కానీ ఉంటే తెచ్చి రిలాక్స్గా ఈ వీడియోని చూడండి. ఇక లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. సో ఫస్ట్ మనం స్కిన్ కేర్ ఎసెన్షియల్స్తో స్టార్ట్ చేద్దాము. ఫస్ట్ ఫేస్ వాషెస్. సో నేను ఏంటంటే ప్రోడక్ట్స్ గురించి ఎక్కువ డెప్త్గా ఎక్స్ప్లెయిన్ చేయను. అలా ఎక్స్ప్లెయిన్ చేస్తే నాకు ఈ వీడియో చాలా సేపు అయిపోతుంది అండ్ మీకు కూడా ల్యాగ్ అనిపించవచ్చు. సో నేను వీలైతే 1 to 2 లైన్స్ చెప్తాను, అంతకుమించి ఎక్కువ చెప్పను, ఎందుకంటే నా ముందర అన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయి. సో ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయాలంటే చాలా టైం పడుతుంది. ఫస్ట్ ఫేస్ వాషెస్ గురించి మాట్లాడుకుంటే, నేను ఈ ఇయర్లో ఎక్కువ యూజ్ చేసిన ఫేస్ వాష్ వచ్చేసి ఫాక్స్టైల్ నుంచి ఈ హైడ్రేటింగ్ క్లెన్జర్ అనమాట. ఇది ఆల్మోస్ట్ నా 4th బాటిల్ అని అనుకుంటా. ఆల్రెడీ ఇంతవరకు నేను 2 to 3 బాటిల్స్ అవన్నీ అయిపోయిచ్చి ఇది కొత్త బాటిల్ నిన్ననే ఓపెన్ చేశాను. ఇది చాలా బాగుంటుంది. మీరు ఒకవేళ డైలీ మేకప్ వేసుకున్నా ఇది చాలా జెంటల్గా రిమూవ్ చేస్తుంది అనమాట. అంటే లైట్ మేకప్ ఉంటుంది కదా, సో దాన్ని కూడా రిమూవ్ చేస్తుంది అండ్ చాలా చాలా సూదింగ్గా ఉంటుంది స్కిన్ పైన అండ్ అంత హార్ష్గా ఉండదు. ఫోమ్ కూడా మనకి ఎక్కువ రాదనమాట. నెక్స్ట్ నా ఫేవరెట్ ఫేస్ వాష్ వచ్చేసి సింపుల్ రిఫ్రెషింగ్ ఫేస్ వాష్. సో ఇది వచ్చేసి నా 3rd or 2nd బాటిల్. సో ఇది కూడా చాలా జెంటల్గా ఉంటుంది అండ్ ఈ ఫేస్ వాష్ ఎస్పెషల్లీ ఏంటంటే సోప్ ఫ్రీ అనమాట. సో ఎలాంటి స్కిన్ టైప్ వాళ్ళకైనా బాగా సెట్ అవుతుంది. మేకప్ని రిమూవ్ చేయదు, కానీ డర్ట్ అలాంటిది ఏదైనా ఉన్నా చాలా చాలా జెంటల్గా, నా స్కిన్ ఎక్కువ డ్యామేజ్ అయిందంటే నేను అలాంటి టైంలో ఈ ఫేస్ వాష్ని అయితే యూజ్ చేస్తాను. ఈ ప్రోడక్ట్స్ లింక్స్ అన్ని నేను కావాలంటే ఈ వీడియోలో ఇక్కడే ట్యాగ్ చేసి ఉంటాను. మీకు ఒక ఆప్షన్ లాగా వస్తుంది, షాప్ ఆప్షన్. ఒకవేళ అలా కుదరలేదంటే నేను కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఇచ్చింటాను. సో మోస్ట్లీ నేను ఇక్కడే ట్యాగ్ చేయడానికి ట్రై చేస్తాను. నెక్స్ట్ వచ్చేసి మాయిశ్చరైజర్స్. సో మాయిశ్చరైజర్స్ మీకు ఈ పాటికే అర్థమై ఉంటుంది నేను ఏ మాయిశ్చరైజర్ చెప్తాను. సో అదేంటంటే డాట్&కీ సెరమైడ్స్ బేస్డ్ మాయిశ్చరైజర్. సో ఇది నాది ఆల్మోస్ట్ 4th బాటిల్ ఈ ఇయర్లో. చాలా హైడ్రేటింగ్గా ఉంటుంది అండ్ ఇది వచ్చేసి మనకి సెరమైడ్స్ ఉండడం వల్ల చాలా బాగా హైడ్రేట్ చేసి అండ్ ఈవెన్ డ్రై స్కిన్ వాళ్ళకి బాగా వర్క్ అవుతుంది అనమాట. మంచి అఫోర్డబుల్ సెరమైడ్ మాయిశ్చరైజర్ అంటే డాట్&కీ నుంచి నేను ఈ మాయిశ్చరైజర్ రికమెండ్ చేస్తాను. చాలా చాలా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ ఇంకొకటి, మీకు ఒకవేళ జెంటల్ మాయిశ్చరైజర్ ఏదైనా కావాలి, లైక్ చాలా లైట్గా ఉండాలి, సూదింగ్గా ఉండాలి స్కిన్ పైన అంటే ఈ సింపుల్ హైడ్రేటింగ్ లైట్ మాయిశ్చరైజర్ అనేది బాగా హెల్ప్ అవుతుంది. స్కిన్ బ్యారియర్ ఒకవేళ డ్యామేజ్ అవుతే అలాంటప్పుడు నేను ఈ మాయిశ్చరైజర్ని యూజ్ చేస్తాను. చాలా జెంటల్గా ఉంటుంది. సో సింపుల్ ప్రోడక్ట్స్ రెండు నేను ఈ కాంబినేషన్లో యూజ్ చేస్తాను అనమాట. లైక్ ఆ మాయిశ్చరైజర్ యూజ్ చేసినప్పుడు, ఆ ఫేస్ వాష్ యూజ్ చేసినప్పుడు ఈ మాయిశ్చరైజర్ యూజ్ చేస్తే స్కిన్ అనేది చాలా బాగా రిపేర్ అవుతుంది. సో అలాంటి టైంలో నేను ఆ 2 ప్రోడక్ట్స్ని అయితే యూజ్ చేస్తాను. నెక్స్ట్ వచ్చేసి సెరమ్స్ గురించి మాట్లాడుకోవాలంటే, సెరమ్స్ నేను ఎక్కువ ఎక్స్పెరిమెంట్ చేయను, ఎందుకంటే సెరమ్స్ ఒకవేళ రియాక్షన్స్ ఇస్తే స్కిన్లో తొందరగా చూపించేస్తుంది. సో నేను చాలా సెలెక్టివ్గా ఉంటాను సెరమ్స్ చూస్ చేసుకునే టైంలో. సో నేను ఎక్కువ సెరమ్స్ ఈ ఇయర్లో యూజ్ చేసింది వచ్చి ఒకటి హైలరానిక్ యాసిడ్ అండ్ ఇంకొకటి వైటమిన్ సి. సో వైటమిన్ సి సెరం వచ్చేసి కేర్ నుంచి ఆల్మోస్ట్ ఒక 3 to 2 months నుంచి యూజ్ చేస్తున్నాను. ఇది వాళ్ళు నాకు శాంపుల్ ప్రోడక్ట్ పంపించారు, ఒరిజినల్ ప్రోడక్ట్ కూడా ఉంది బట్ అది కనిపించలేదు. నేను స్క్రీన్ పైన ఇక్కడ యాడ్ చేస్తాను. ఈ వైటమిన్ సి సెరం ఏంటంటే, నార్మల్గా కొన్ని వైటమిన్ సి సెరమ్స్ అనేది చాలా తొందరగా ఆక్సిడైజ్ అవుతాయి అండ్ మనకేంటంటే కొంచెం థిక్గా అనిపిస్తుంది. ఇది అలా ఉండదు, చాలా లైట్గా ఉంటుంది అండ్ ప్రోడక్ట్ అనేది క్విక్గా అబ్జర్వ్ అయిపోయి అండ్ రిజల్ట్స్ కూడా ఖచ్చితంగా కనిపిస్తాయి. నేను ఇది ఆల్మోస్ట్ 6th వీక్ అనుకుంటా ఇది యూజ్ చేయడం. ఇప్పటి వరకు ఈ ప్రోడక్ట్ అనేది అస్సలు ఆక్సిడైజ్ అవ్వలేదు, ఎలా ఉందో అలానే ఉందన్న. ప్రోడక్ట్ అంత తొందరగా ఆక్సిడైజ్ అవ్వదు. సో మీరు ఒకవేళ కావాలంటే ట్రై చేయండి. హైలరానిక్ యాసిడ్స్ వచ్చేసి నేను ఫాక్స్టైల్ నుంచి యూజ్ చేస్తాను, అలాగే లారియల్ ప్యారిస్ నుంచి. ఈ 2 హైలరానిక్ యాసిడ్స్ నాకు బాగా వర్క్ అవుతాయి. ఎస్పెషల్లీ వింటర్ సీజన్లో హైలరానిక్ యాసిడ్ అనేది నా స్కిన్కి చాలా చాలా ఇంపార్టెంట్. చాలా తొందరగా నాది డ్రై అయిపోతుంది, ఎస్పెషల్లీ ఈ ఏరియాలో నోస్ చుట్టూ కావచ్చు, ఇక్కడ ఈ సైడ్స్లో అంతా నాకు ఎక్కువ డ్రై ప్యాచెస్ వచ్చేస్తూ ఉంటాయన్నమాట. సో ఈ హైలరానిక్ యాసిడ్ యూజ్ చేసి డాట్&కీ మాయిశ్చరైజర్ యూజ్ చేస్తానంటే సెట్ అంతే. సన్ స్క్రీన్స్ అయితే నేను ఈ ఇయర్లో చాలానే యూజ్ చేశాను. అన్ని యూజ్ చేసిన నా ఫేవరెట్ కాన్స్టెంట్ సన్ స్క్రీన్స్ కొన్ని ఉన్నాయి. సో ఫస్ట్ వచ్చేసి బ్యూటీ ఆఫ్ జోసన్. ఈ సన్ స్క్రీన్ నేను రీసెంట్గా యూజ్ చేయడం స్టార్ట్ చేశాను.
చాలా చాలా హైడ్రేటింగ్‌గా ఉంది. మీకు ఒకవేళ డ్రై స్కిన్ ఉంటే తప్పకుండా ట్రై చేయండి. స్కిన్‌ని బాగా హైడ్రేట్ చేస్తుంది. వైట్ కాస్ట్ ఉండదు అండ్ క్విక్‌గా మన స్కిన్‌లోకి బ్లెండ్ అయిపోయి మంచి డ్యూయి ఫినిష్ అనేది ఇస్తుందనమాట. సో, నేనిప్పుడు చెప్పే సన్ స్క్రీన్స్‌లో ఏవి వైట్ కాస్ట్ రాదు. డ్యూయి ఫినిష్ అనేది ఉంటుంది. అండ్ మనకి చాలా బాగా మంచి సన్ ప్రొటెక్షన్ కూడా ఉంటుందనమాట. సెకండ్ వచ్చేసి విష్ కేర్ వాళ్ళ అల్ట్రా లైట్ సన్ స్క్రీన్. సో, SPF మనకొచ్చేసి 50 ఉంటుందనమాట. అండ్ ఇదొచ్చేసి మనకి కొంచెం ఇలా వాటరీ టెక్స్చర్‌లో ఉంటుంది. చాలా క్విక్‌గా మన స్కిన్‌లోకి అబ్జర్వ్ అయిపోయి బాగా బ్లెండ్ అవుతుంది. అండ్ ఇది చాలా చాలా నచ్చింది నాకు. ఎందుకంటే లైట్‌గా ఉంటుందనమాట స్కిన్ పైన. సో, ఈ ప్రోడక్ట్ కూడా ఇక్కడి వరకు అయిపోయింది. సో, ఇది కూడా ఆల్మోస్ట్ అయిపోయి వచ్చింది. ఇంకొక ప్రోడక్ట్ తీసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆక్వాలాజికా సన్ స్క్రీన్. సో, ఇది కూడా డ్రై స్కిన్ వాళ్ళకి చాలా బాగా వర్క్ అవుతుంది. మనం జస్ట్ కొంచెం తీసుకొని అప్లై చేసుకున్నా చాలా హైడ్రేటింగ్‌గా ఉంటుంది. అండ్ నెక్స్ట్ మీకు ఒకవేళ అన్ని స్కిన్ టైప్ వాళ్ళకి సెట్ అయ్యే ఒక మంచి సన్ స్క్రీన్ కోసం చూస్తున్నారంటే డాట్&కీ నుంచి వాటర్ మిలన్ సన్ స్క్రీన్‌ని ట్రై చేయండి. ఇది నా ఫేవరెట్. చాలా బావుంటుంది. అండ్ ఇదేంటంటే మరీ అంత డ్యూయి ఫినిష్ ఇవ్వదనమాట. చాలా మోడరేట్‌గా ఉంటుంది. మరీ అంత మ్యాట్ ఇవ్వదు. మరీ అంత డ్యూయి ఫినిష్ ఇవ్వదు. సో, కొంచెం మోడరేట్‌గా ఉంటుంది. చాలా బావుంటుంది. సో, ఈ 4 నా ఫేవరెట్ సన్ స్క్రీన్స్ అనమాట 2024లో. నెక్స్ట్ వచ్చేసి లిప్ బాల్మ్స్ గురించి మాట్లాడుకుందాం. సో, లిప్ బాల్మ్స్ కూడా నేను ఈ ఇయర్‌లో కొన్ని ఎక్కువే ట్రై చేశాను. బట్ నా ఫేవరెట్ వచ్చేసి 4 ఉన్నాయి. కాన్స్టెంట్‌గా ఇవి నేను ఎక్కువ యూజ్ చేస్తున్నాను. సో, ఫస్ట్ వచ్చేసి హిమాలయ లిప్ బాల్మ్. ఇది మనకి అఫోర్డబుల్ బట్ చాలా బాగా వర్క్ అవుతుంది. బాగా హైడ్రేట్ చేస్తుంది. ఆల్మోస్ట్ మనకి 40 రూపీస్‌కొస్తుంది. సో, 40 రూపీస్‌కి మనకి 10 గ్రామ్స్ ప్రోడక్ట్ వస్తుంది. ఈజీగా మనం 3-4 మంత్స్ యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి బయోక్లూ లిప్ బాల్మ్. సో, ఇదొచ్చేసి వాజిలిన్, మీకు నార్మల్ వాజిలిన్ ఉంది కదా! సో, దానికంటే ఇది బెస్ట్ ఆల్టర్‌నేటివ్ అనమాట. సో, ఆ నార్మల్ వాజిలిన్ ఏంటంటే నేను అప్లై చేసుకున్నానంటే నా లిప్స్ డార్క్ అయిపోతూ ఉంటాయి. సో, అందుకే నేను ఎక్కువ నార్మల్ వాజిలిన్‌ని యూజ్ చేయను. సో, దానికి బెస్ట్‌గా బాగా వర్క్ అవుతుంది ఇది. టింటెడ్ లిప్ బాల్మ్స్ నేను ఎక్కువ యూజ్ చేయను. నార్మల్ ప్లెయిన్ లిప్ బాల్మ్సే నాకు నచ్చుతూ ఉంటాయి. సో, ఆ 2 అండ్ నెక్స్ట్ వచ్చేసి నైట్ టైమ్‌లో ఎప్పుడైనా నా లిప్స్ బాగా డ్రై అయిపోయి, చాప్ అయిపోయాయి అంటే లెనేజ్ వాళ్ళ లిప్ మాస్క్‌ని యూజ్ చేస్తాను. నెక్స్ట్ డే మార్నింగ్ లేసి చూస్తే నా లిప్స్ అనేది బాగా రిపేర్ అయిపోయి సాఫ్ట్‌గా ఉంటాయి. నెక్స్ట్ నా ఫేవరెట్ వచ్చేసి ఇందులో SPF ఉందనమాట. సో, విష్ కేర్ వాళ్ళ సెరమైడ్ బేస్ లిప్ బాల్మ్. ఇది కూడా అంతే. మీకు ఒకవేళ డ్రై కానీ, చాప్ లిప్స్ కానీ ఉండి బాగా పిగ్మెంటెడ్‌గా ఉన్నాయి అండ్ సన్‌కి బాగా డ్యామేజ్ అయ్యాయంటే ఈ లిప్ బాల్మ్ చాలా బాగా వర్క్ అవుతుంది. ఇది అప్లై చేసుకొని జస్ట్ 1 ఆర్ 2 అవర్స్ మనం పెట్టుకున్నామంటే 1 ఆర్ 2 అవర్స్ తర్వాతే మన లిప్స్ అనేది బాగా సాఫ్ట్‌గా, బాగా హైడ్రేటింగ్‌గా ఉంటాయన్నమాట. సో, ఈ లిప్ బాల్మ్ మాత్రం నాకు చాలా చాలా బా నచ్చింది. నేను మోస్ట్‌లీ నా ఫ్రెండ్స్ అందరికి కూడా దీన్నే రికమెండ్ చేశాను. అండ్ బెస్ట్ థింగ్ ఏంటంటే మనకి ఇందులో SPF ఉంది. సో, నేను ఇప్పటి వరకు చూపించిన 3 లిప్ బాల్మ్స్‌లో SPF లేదు. ఇది SPF ఉంటుందన్నమాట. సో, SPF ఉన్నది యూజ్ చేస్తే మన సన్ నుంచి ప్రొటెక్ట్ అయ్యి కూడా ఉంటాయన్నమాట. సో, బేసిక్‌గా నా స్కిన్ కేర్ రొటీన్‌లో నేను ఎక్కువ యూజ్ చేసే ప్రొడక్ట్స్ ఇవన్నమాట. సో, 2024లో నేను ఈ ప్రొడక్ట్స్‌ని బాగా ఎంజాయ్ చేశాను. నెక్స్ట్ వచ్చేసి కొన్ని బోనస్ ప్రొడక్ట్స్‌ని చెప్తాను. సో, అంటే ఇవి నా స్కిన్‌కి బాగా వర్క్ అయ్యాయన్నమాట. మీరు ఒకవేళ మేకప్ నాలాగా డైలీ అప్లై చేసుకుంటారు. మీరు ట్రై చేయాల్సింది ప్లమ్ క్లెన్జింగ్ ఆయిల్. ఇది చాలా చాలా బావుంటుంది. నేను ఇది ఎన్ని రోజుల నుంచి యూజ్ చేస్తున్నాను. ముందే బ్యాకప్ కొనుక్కున్నాను. సో, ఇది అయిపోతుందేమో అని చెప్పి. బట్ మనకు కావాల్సింది జస్ట్ 2 పంప్స్. 2 పంప్స్ మీరు వేసుకొని రిమూవ్ చేసుకున్నారంటే సరిపోతుంది. ఎంత హెవీ మేకప్ వేసుకున్నా జస్ట్ 2 పంప్స్ మనకి సరిపోతాయి. ఇంకా నాకు ఇంత ప్రోడక్ట్ ఉంది. చాలా చాలా బావుంటుంది. అండ్ ఐస్‌ని ఎస్పెషల్లీ ఇది అస్సలు ఇరిటేట్ చేయదు. చాలా క్లెన్జింగ్ బాల్మ్స్ కావచ్చు, క్లెన్జింగ్ ఆయిల్స్ కావచ్చు ఐస్‌ని ఇరిటేట్ చేస్తాయి. ఈవెన్ వాటర్ ప్రూఫ్ మేకప్‌ని రిమూవ్ చేయడంలో కొంచెం కష్టమవుతుంది. బట్ ఇదైతే అన్నిటిని ఈజీగా రిమూవ్ చేసేస్తుంది. అసలు ఎక్కువ ఎఫర్ట్ పెట్టకుండా ప్రోడక్ట్‌ని నీట్‌గా రిమూవ్ చేసేస్తుంది. సో, మీరు ఒకవేళ ట్రై చేయాలని అనుకుంటున్నారంటే ఖచ్చితంగా ట్రై చేయండి. నెక్స్ట్ వచ్చేసి నా ఫేవరెట్ ఇది. ఇది నా స్కిన్ కేర్ రొటీన్‌లో నేను యూజ్ చేసినప్పటి నుంచి నా స్కిన్ అనేది చాలా సాఫ్ట్‌గా మారింది. అదేంటంటే ఫాక్స్‌టైల్ వాళ్ళ ఓవర్ నైట్ గ్లో మాస్క్. ఇది జస్ట్ నేను 4 పంప్స్ ఫేస్ మొత్తానికి అప్లై చేసుకుంటాను. ఇదేంటంటే మనం జస్ట్ క్లెన్స్ చేసిన తర్వాత ఫేస్‌ని మాయిశ్చరైజర్ అదేది యూజ్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఈ ప్రోడక్ట్ మాత్రం అప్లై చేసుకొని నైట్ టైమ్. నెక్స్ట్ డే మార్నింగ్ ఫేస్ వాష్ చేసుకున్నామంటే మన స్కిన్ అనేది చాలా సాఫ్ట్‌గా అవ్వడం కానీ అండ్ బ్లాక్ హెడ్స్ కావచ్చు. ఏదైనా మీ స్కిన్ కొంచెం డిస్టర్బ్ అయినా మంచిగా రిపేర్ చేస్తుంది. చాలా చాలా బావుంటుంది. దీనికి కొంచెం ఎక్స్‌ట్రా అటెన్షన్ ఇవ్వాల్సిందే అందరూ. బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు ఒకవేళ ప్లమ్ క్లెన్జింగ్ ఆయిల్ పైన ఇన్వెస్ట్ చేసే అంత మనీ లేదంటే ఈ మేకప్ రిమూవర్‌ని ట్రై చేయండి. గార్నియర్ వాళ్ళది. సో, ఇది వాటర్ ఇన్ ఆయిల్ అనమాట. సో, ఇది మాత్రమే ట్రై చేయండి. ఇందులో పింక్ కలర్ క్యాప్ వచ్చి ఉంటుంది కదా! ఏంటంటే అంత బాగా మేకప్‌ని రిమూవ్ చేయదు. ఇది చాలా చాలా బాగా వర్క్ అవుతుంది. మీరు కావాలంటే దీన్ని ట్రై చేయొచ్చు. మీకు ఒకవేళ బడ్జెట్ తక్కువ ఉంటే. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది రీసెంట్ టైమ్స్‌లో ఒక
2 to 3 వీక్స్ నుంచి యూజ్ చేస్తున్నాను. ఇదేంటంటే యాక్నీని బాగా కంట్రోల్ చేస్తుందనమాట. లైక్ పింపుల్స్ వచ్చే బ్యాక్టీరియాని ఇది ప్రివెంట్ చేస్తుందనమాట. సో అదేంటంటే మినిమలిస్ట్ వాళ్ళ నుంచి HOCL స్కిన్ ప్యూరిఫైయింగ్ స్ప్రే అనమాట. నేను దీనిపైన ఒక వీడియోలో కూడా చెప్పాను. ఇది మనకి స్ప్రే లాగా ఉంటుంది. సో జస్ట్ మనం ఇలా స్ప్రే చేసుకోవాలి ఫేస్ మొత్తానికి. టోనర్ ఎలా అప్లై చేసుకుంటాం అలా అప్లై చేసుకోవాలి. మీకు ఒకవేళ యాక్నీ వస్తుంది అంటే, యాక్నీ వచ్చేటప్పుడు మనకు తెలుస్తుంది కదా, లైట్గా పింపుల్ నొప్పి రావడం కానీ, లైట్గా పాప్ అవుట్ అవ్వడం కానీ, అలాంటి టైంలో మనం ఇది యూజ్ చేసామంటే యూజ్ చేసిన నెక్స్ట్ డే చూసారంటే ఆ పింపుల్ అనేది కనిపించదు. సో పింపుల్ కాసింగ్ బ్యాక్టీరియా అనేది చంపేస్తుందనమాట. సో జిమ్కి ఎక్కువ వెళ్ళినా, లేదా మీరు ఫిజికల్ యాక్టివిటీస్ ఎక్కువ చేసినా, లేదా బయట ఎక్కువ టైం స్పెండ్ చేస్తారంటే అలాంటప్పుడు కూడా మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు యూజ్ చేసుకోవచ్చు. ఓన్లీ స్కిన్ కేర్ యూజ్ చేసేటప్పుడే కాదు, మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు జస్ట్ ఒకసారి ఇలా స్ప్రే చేసుకున్నామంటే సరిపోతుంది. చాలా బాగా వర్క్ అయింది. బట్ ఒకసారి మీరు వాడేటప్పుడు ప్యాచ్ టెస్ట్ చేసి ఆ తర్వాత యూజ్ చేయండి. సో ఇవి బోనస్ ప్రోడక్ట్స్ అనమాట స్కిన్ కేర్లో. సో ఇప్పుడు మనం మేకప్ మస్ట్ హ్యావ్ ప్రోడక్ట్స్ గురించి మాట్లాడుకుందాం. మేకప్లో మాట్లాడాలంటే చాలా ప్రోడక్ట్సే ఉన్నాయి. ఫస్ట్ ప్రైమర్ గురించి మాట్లాడుకుందాం. సో ప్రైమర్లో నాకు ఒకటే ఒక ఫేవరెట్ ఉంది. అది మేబ్లిన్ నుంచి ఈ ప్రైమర్. చాలా హైడ్రేటింగ్గా ఉంటుంది. నా డ్రై స్కిన్ అనమాట. సో డ్రై స్కిన్ వాళ్ళకి ఈ ప్రైమర్ బాగా వర్క్ అవుతుంది. చాలా హైడ్రేట్ చేస్తుంది, అలానే మేకప్ లాంగ్ లాస్టింగ్గా ఉంచుతుంది. నెక్స్ట్ వచ్చేసి మనం స్ట్రోప్ క్రీమ్స్ గురించి మాట్లాడుకుందాం. సో స్ట్రోప్ క్రీమ్స్లో వచ్చేసి డాటిన్కి నా ఫేవరెట్. చాలా లైట్గా ఉంటుంది, సటిల్ గ్లో ఇస్తుంది, చాలా చాలా బాగుంటుంది. అండ్ ఒక మంచి స్వీట్ ఫ్రేగ్రెన్స్ కూడా వస్తూ ఉంటుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఎల్ఫ్ హాలో గ్లో ఇది. సో ఇది చాలా టిల్బరీ డ్యూప్ అనమాట. ఇది కూడా మనకి చాలా సటిల్ గ్లో అనేది ఇస్తుంది అండ్ లైట్గా టింట్ కూడా ఉంటుంది అనమాట. సో దీన్ని మనం బ్లెండ్ చేసామంటే ఒక మంచి గ్లో అనేది ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇది కొంచెం మనకి కాస్ట్లీ బట్ వర్త్ ఎవ్రీ పెన్నీ. నాకైతే చాలా బాగా నచ్చాయి ఈ రెండు. అండ్ నెక్స్ట్ కన్సీలర్స్ వచ్చి నా ఫేవరెట్ ఫస్ట్ ఎలేగల్ ప్రో కన్సీలర్. ఈ ప్రోడక్ట్ నాకు ఎంత నచ్చిందో మీరు ఈ ట్యూబ్ చూసే చెప్పొచ్చు. చాలా బాగుంటుంది, హైడ్రేటింగ్గా ఉంటుంది, అలానే మనకి ఏంటంటే మంచిగా కవరేజ్ కూడా ఇస్తుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి లారియల్ ఇన్ఫాలబుల్ ఫుల్ వేర్ కవరేజ్ కన్సీలర్. నేను రీసెంట్ టైమ్స్లో దీన్నే యూజ్ చేస్తున్నాను. సో ఇది అయిపోయింది కదా, అప్పటి నుంచి నేను ఈ ప్రోడక్ట్నే యూజ్ చేస్తున్నాను. ఇప్పుడు కూడా నేను ఈ ప్రోడక్ట్నే యూజ్ చేశాను. జస్ట్ మనకి ఈ ఒక్క కన్సీలర్ ఉంటే సరిపోతుంది. ఫౌండేషన్ కూడా యూజ్ చేయాల్సిన అవసరం లేదు. చాలా హై కవరేజ్ ఇస్తుంది అండ్ చాలా హైడ్రేటింగ్గా ఉంటుంది. మస్ట్ ట్రై ప్రోడక్ట్ ఇది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకు ఒకవేళ అఫోర్డబుల్ రేంజ్లో నుంచి ఒక మంచి కన్సీలర్ కావాలంటే మార్స్ కన్సీలర్ ఇది ట్రై చేయండి. చాలా హైడ్రేటింగ్గా ఉంటుంది అండ్ మంచి కవరేజ్ కూడా ఇస్తుంది. నా షేడ్ వచ్చేసి ఇందులో 05. అండ్ ఎలేగల్ ప్రో కన్సీలర్లో వచ్చేసి నా షేడ్ మీడియం బేజ్. అండ్ లారియల్ ఇన్ఫాలబుల్లో వచ్చేసి నా షేడ్ ఆల్మండ్ అనమాట. సో మీరు నా స్కిన్ టోన్కి దగ్గరలో ఉంటే ఈ షేడ్స్ నుంచి ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫౌండేషన్స్. సో ఫౌండేషన్స్ కూడా ఈ మధ్య నేను ఫౌండేషన్స్ ఎక్కువ యూజ్ చేయట్లేదు. ఈ ఇయర్ స్టార్టింగ్లో యూజ్ చేశాను, కానీ ఇయర్ ఎండింగ్లో నేను ఓన్లీ కన్సీలర్స్ యూజ్ చేసి చాలా మేకప్ లుక్స్ని క్రియేట్ చేస్తున్నాను. మేబ్లిన్ సూపర్ స్టే లూమీ మ్యాట్ ఫౌండేషన్. ఇది చాలా లైట్గా ఉంటుంది అండ్ మన స్కిన్లోకి బాగా బ్లెండ్ అవుతుంది అనమాట. నా షేడ్ వచ్చేసి ఇందులో 220. సో నాకు ఫౌండేషన్స్ ఎలా ఉండాలంటే స్కిన్ పైన అప్లై చేసుకుంటే నీట్గా స్కిన్లోకి బ్లెండ్ అయిపోవాలి. అండ్ అంటే అది ఎక్కువ హెవీగా ఉండకూడదు, చాలా లైట్గా ఉంటే నాకు అలాంటి ఫౌండేషన్స్ బాగా నచ్చుతాయి అనమాట. సో అలాంటి ఫౌండేషన్ ఇది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకు అలాంటి ఫౌండేషన్లో ఇంకొకటి కావాలంటే మమా ఎర్త్ నుంచి గ్లో సెరం ఫౌండేషన్. ఇది కూడా చాలా లైట్గా ఉంటుంది. నా షేడ్ వచ్చేసి ఇందులో బేజ్ గ్లో అనమాట. సో ఈ ప్రోడక్ట్స్ రెండు. అండ్ నెక్స్ట్ వచ్చేసి బీబీ క్రీమ్. ఇది బీబీ క్రీమ్ కంటే ఫౌండేషన్ అనే చెప్పొచ్చు. మాస్ బేబీ క్రీమ్. ఇది కూడా మనకి చాలా హై కవరేజ్ ఇస్తుంది. బీబీ క్రీమ్ లాగా అస్సలు పర్ఫామ్ చేయదు, ఫౌండేషన్ లానే ఉంటుంది. ఇందులో నా షేడ్ వచ్చేసి 05 బిస్కెట్. నెక్స్ట్ ఇప్పుడు మనం పౌడర్స్ గురించి మాట్లాడుకోవాలంటే నాకు ఒకటే ఒక ఫేవరెట్ ఉంది. అదేంటంటే మేబ్లిన్ ఫిట్ మీ పౌడర్. ఇది చాలా మంచిగా మన అండర్ ఐస్ ని సెట్ చేస్తుంది, ఫేస్ ని సెట్ చేస్తుంది అండ్ లైట్ గా మనకి టింట్ కూడా ఉంటుంది అనమాట. ఇందులో నా షేడ్ వచ్చేసి 25 మీడియం తీసుకున్నాను. ఇది ఆల్మోస్ట్ మీరు చూడొచ్చు నేను ఎంత పౌడర్ ని యూజ్ చేసేసానో. ఎవ్రీ మేకప్లో నేను ఖచ్చితంగా ఈ పౌడర్ని యూజ్ చేస్తాను. చాలా బాగుంటుంది. నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ పౌడర్ ఇంత బాగుంటుందా అని చెప్పి. ఆల్మోస్ట్ చూడొచ్చు మీరు ఇక్కడ పౌడర్ అనేది మొత్తం అయిపోయింది, అంతా యూజ్ చేశాను. నేను ఈ ఇయర్లోనే పర్చేస్ చేశాను అండ్ జస్ట్ నేను ఒక 6 or 7 months బ్యాక్ దీన్ని కొన్నానంతే. అప్పటికే నాకు ఈ పౌడర్ అంతా అయిపోయింది. అంటే అంత తక్కువ క్వాంటిటీ వస్తుందని కాదు, ప్రతిసారి నేను ఈ పౌడర్ని యూజ్ చేస్తున్నాను అని అర్థం. సో పౌడర్లో నేను ఇదొక్కటే రికమెండ్ చేస్తాను, ఇంకొకటి ఏది లేదు. అంటే నా ఫేవరెట్ 2024లో. నెక్స్ట్ వచ్చేసి బ్లషెస్ గురించి మాట్లాడుకోవాలంటే నాకు మెయిన్గా ఏంటంటే లిక్విడ్ బ్లషెస్ కానీ క్రీమ్ బ్లషెస్ కానీ బాగా నచ్చుతాయి. సో అందులో ఫస్ట్ నా ఫేవరెట్ వచ్చేసి మాస్ నుంచి ఈ బ్లష్ అవర్ బ్లష్ తీసుకున్నాను. ఇది మనకి చాలా సీమ్లెస్గా బ్లెండ్ అవుతుంది స్కిన్లో, మంచిగా పిగ్మెంటెడ్గా ఉంటుంది.
డ్రై స్కిన్ ఉంటే మీరు తప్పకుండా దీన్ని ట్రై చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు కూడా నేను అప్లై చేసుకున్న బ్లష్ వచ్చేసి స్విస్ బ్యూటీ నుంచి ఈ బ్లష్. ఇది చాలా బావుంటుంది. ఈవెన్ మనకేంటంటే ఇందులో షిమ్మర్ పార్టికల్స్ లైట్‌గా ఉంటాయన్నమాట. సో దట్ మనకి మళ్ళీ హైలైటర్ అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ ఇది అప్లై చేసుకున్నామంటే ఇలా చాలా షైనీగా ఉంటుంది. 2 ఇన్ 1 ప్రొడక్ట్ లాగా యూజ్ అవుతుందన్నమాట. సో ఇదొచ్చేసి స్విస్ బ్యూటీ బ్లష్ స్టిక్ అనుకుంటా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎర్త్ రిథమ్ నుంచి లిప్ అండ్ చీక్ టింట్. ఇది మనం లిప్స్ పైన అప్లై చేసుకోవచ్చు. అలానే చీక్ పైన కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇది చాలా పిగ్మెంటెడ్‌గా ఉంటుంది. అండ్ మనకి ఒక మంచి డ్యూయి ఫినిష్ ఇస్తుందన్నమాట. నెక్స్ట్ మీరు ఒకవేళ ఏదైనా పౌడర్ నుంచి ట్రై చేయాలి, పౌడర్ బ్లష్ అనుకుంటే మైగ్లామ్ నుంచి కే పాప్ బ్లష్‌ని ట్రై చేయండి. చాలా చాలా పిగ్మెంటెడ్‌గా ఉంటుందిది. జస్ట్ ఒక్క స్వైప్‌కే మనకి ఇంత పిగ్మెంటేషన్ వస్తుంది. పౌడర్ బ్లష్‌లో నా ఫేవరెట్ ఏది అని అడిగితే ఒక్క సెకండ్ కూడా ఆలోచించకండి నేను మైగ్లామ్ నుంచి ఈ ప్రొడక్ట్‌ని సజెస్ట్ చేస్తాను. నెక్స్ట్ హైలైటర్స్ వస్తే ఒకటే ప్రొడక్ట్ ఉంది మళ్ళీ. సో స్విస్ బ్యూటీ లిక్విడ్ హైలైటర్. ఇది ఎంత షైనీగా ఉంటుందో నేను ఇక్కడ అప్లై చేసి చూపిస్తాను. జస్ట్ ఒక్క డాట్ తీసుకున్నానంతే. ఈ ఒక్క డాట్ మనకి చాలా చాలా బాగా పెర్ఫార్మ్ చేస్తుంది. అండ్ ఆ షైనీనెస్ కూడా చాలా న్యాచురల్‌గా ఉంటుంది. కొన్ని బ్లషెస్ కొన్ని హైలైటర్స్ మనం అప్లై చేసుకున్నామంటే చంకీ పార్టికల్స్ అనేది డైరెక్ట్‌గా చూసినప్పుడు కనిపిస్తుంది. బట్ ఇది మన స్కిన్‌లోకి నీట్‌గా బ్లెండ్ అయిపోయి చాలా మంచిగా షైన్ అనేది ఇస్తుందన్నమాట. సో ఆ ఒక్క ప్రొడక్ట్ నాకు హైలైటర్‌లో ఫేవరెట్స్‌లో ఉందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఐబ్రోస్‌లో నేను నార్మల్‌గా ఎక్కువ కాన్సంట్రేట్ చేయను. బట్ రీసెంట్‌గా షుగర్ ఐబ్రో పెన్సిల్‌ని ట్రై చేశాను. చాలా బావుంది. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. నెక్స్ట్ వచ్చేసి మేబ్లిన్ టాటూ బ్రౌ తీసుకున్నాను. సో ఈ పెన్సిల్ యూజ్ చేసిన తర్వాత మనం దీంతో ఒకసారి బ్రష్ అవుట్ చేసుకున్నామంటే ఆ బ్రౌస్ అనేది అలానే ఉంటాయి. మీరు మేకప్ తీసే వరకు అంత బావుంటుందన్నమాట. ఈ 2 కాంబినేషన్ నాకు బా నచ్చాయి. నెక్స్ట్ వచ్చేసి కాజల్స్ నా ఫేవరెట్ వచ్చేసి ఫస్ట్ వచ్చేసి ప్లమ్ కాజల్. ఇది స్మజ్ ప్రూఫ్, వాటర్ ప్రూఫ్ అన్ని ప్రూఫ్ అనమాట. చాలా బావుంటుంది. వర్త్ ద మనీ. నెక్స్ట్ వచ్చేసి ఈ ఫేసెస్ కెనడా కాజల్. ఇది వచ్చేసి మనకి ఇటు సైడ్ కాజల్ వస్తుంది. ఇటు పక్క మనకి బ్రష్ వస్తుంది. స్మోకీ ఐకి బాగా యూజ్ అవుతుంది నాకు. సో అందుకే ఇది నా ఫేవరెట్. నెక్స్ట్ వచ్చేసి ఫేసెస్ కెనడా నుంచే మళ్ళీ. బట్ ఇదేంటంటే బ్లాక్ కలర్ కాదు, బ్రౌన్ కలర్. నార్మల్‌గా ఈ మధ్య నాకు బ్రౌన్ కలర్ కాజల్స్ బా నచ్చుతున్నాయి. ఈ ఫేసెస్ కెనడా కాజల్ చాలా బాగుంది. నెక్స్ట్ వచ్చేసి స్విస్ బ్యూటీ హాలోగ్రాఫిక్ ఐలైనర్. ఇది నాకు ఈ షేడ్ మాత్రమే నచ్చింది. వేరే షేడ్స్ ఏది నచ్చలేదు. ఈ షేడ్ వచ్చేసి మిల్కీ వే అన్నమాట. ఇది మనకి డ్యూయల్ క్రోమ్ ఉంటుంది. అంటే మనం అప్లై చేసుకుంటే ఒక దాంట్లోనే 2 కలర్స్ వస్తాయి. ఇక్కడ మీరు గ్రీన్ చూడొచ్చు. ఇలా కొంచెం లైట్‌గా మనం ట్విస్ట్ చేసామంటే పింక్ కలర్ కూడా కనిపిస్తుంది. సో చాలా బాగుంటాయి. ఈ 4 నా ఫేవరెట్ అన్నమాట. నెక్స్ట్ మస్కారాస్ గురించి మాట్లాడుకోవాలంటే స్కై హై మస్కారా ఈ మధ్య నేను ఎక్కువ యూజ్ చేస్తున్నాను. ఇది అయిపోయింది. ఇంకొక బ్యాకప్ కూడా నా దగ్గర ఆల్రెడీ ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మాస్ డబుల్ ట్రబుల్ మస్కారా కూడా బాగుంది. నెక్స్ట్ స్విస్ బ్యూటీ నుంచి ఈ మస్కారా. ఈ 3 నా ఫేవరెట్ అనమాట. 2024లో మస్కారాస్ చాలా లెంత్ చేస్తాయి, వాల్యూమ్‌ని ఇస్తాయి. అన్నీ చాలా బాగుంటాయి 3. నెక్స్ట్ వచ్చేసి ఐలైనర్స్‌లో జస్ట్ నాకు 2 ఫేవరెట్స్ ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసి షుగర్ నుంచి ఈ లిక్విడ్ ఐలైనర్. నాకు ఎందుకు ఫేవరెట్ అంటే ఈ అప్లికేటర్ అనేది మనకి చాలా పాయింటీగా ఉంటుందన్నమాట. అప్లై చేసుకోవడానికి చాలా కన్వీనియంట్‌గా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మేబ్లిన్ కొలాసిల్ బోల్డ్ లైనర్ తీసుకున్నాను. ఇది కూడా అంతే మనకి ఈ అప్లికేటర్ నాకు అంతగా నచ్చలేదు కానీ బట్ పిగ్మెంటేషన్ అనేది మనకి చాలా బాగుంటుంది. సో లిప్‌స్టిక్స్ గురించి మాట్లాడుకోవాలంటే చాలా ప్రొడక్ట్సే ఉన్నాయి. నేను జస్ట్ షేడ్స్, ప్రొడక్ట్స్ చెప్తాను. మీరు ఒకవేళ ఈ ప్రొడక్ట్స్ ట్రై చేశారంటే మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. ఫస్ట్ వచ్చేసి ట్రాన్స్‌ఫర్ అయ్యే లిప్‌స్టిక్స్ గురించి మాట్లాడుకుందాము. ఫస్ట్ వచ్చేసి కే బై కట్రినా క్రెమ్ లిప్‌స్టిక్ ఇన్ ద షేడ్ సావీ తీసుకున్నాను నేను. ఇది ఒక పర్ఫెక్ట్ న్యూడ్ లిప్‌స్టిక్. చాలా హైడ్రేటింగ్‌గా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి స్విస్ బ్యూటీ మ్యాట్ క్యాట్ లిప్ క్రేయాన్. ఇది మనకు కొంచెం బాగా డ్రై అయిన తర్వాత ఇది మనకి స్మజ్ ప్రూఫ్ అవుతుందన్నమాట. ఇన్ ద షేడ్ రస్టిక్ ఆల్మండ్. ఇది నా ఫేవరెట్ షేడ్. నేను ఆల్మోస్ట్ ఇది లాస్ట్ ఇయర్ తీసుకున్నాను. బట్ ఈ ఇయర్ వరకు కూడా యూజ్ చేస్తున్నాను. అంత బాగుంటుంది ఈ లిప్‌స్టిక్. నెక్స్ట్ వచ్చేసి ఎల్ఫ్ నుంచి తీసుకున్నాను. ఇది వచ్చేసి ఇన్ ద షేడ్ మీ, మై సెల్ఫ్ అండ్ ఐ అంట. ప్యాకేజింగ్ చాలా క్లాసీగా ఉంటుంది చూడడానికి. టోటల్‌గా బ్లాక్ వచ్చి ఇక్కడ ఎల్ఫ్ అని ఇస్తారనమాట. ఇక్కడ పిక్చర్ యాడ్ చేస్తాను. ఇది అప్లై చేసుకున్న తర్వాత నా ఫేస్ అనేది చాలా బ్రైట్ అయ్యింది. నార్మల్‌గా నాకు న్యూడ్ లిప్‌స్టిక్స్ అంతగా సెట్ అవ్వవు. బట్ ఈ లిప్‌స్టిక్ అప్లై చేసుకున్న తర్వాత చాలా బాగుంది. నాకు తెలుసు మీరు ఈ షేడ్ గురించి అడుగుతారని చెప్పి. అది షుగర్ నుంచి తీసుకున్నాను. ఈ లిప్ క్రేయాన్ అనమాట. చాలా బాగుంటుంది రెడ్ లిప్‌స్టిక్. మీరు ఆఫ్‌కోర్స్ ఇక్కడ స్క్రీన్ పైన చూడొచ్చు. నెక్స్ట్ వచ్చేసి ట్రాన్స్ఫర్ కాని లిప్‌స్టిక్స్ ఏంటంటే ఫస్ట్ నా ఫేవరెట్ మేబ్లిన్ వైన్ లింక్. సో ఆల్మోస్ట్ పేరు కూడా వెళ్ళిపోతుంది. ఇన్ ద షేడ్ ఎక్స్ట్రా. నేను ఎంత యూజ్ చేశానంటే ఈ ఇయర్‌లో ఈవెన్ లేబుల్ కూడా వెళ్ళిపోతుందన్నమాట. పర్ఫెక్ట్ న్యూడ్ కలర్. ఇది స్మజ్ అవ్వదు, బడ్జ్ అవ్వదు, ఏమవ్వదు.
చాలా లాంగ్ లాస్టింగ్‌గా ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫేసెస్ కండా నుంచి కంఫీ మ్యాట్ లిప్‌స్టిక్ ఇన్ ద షేడ్ 01. సో ఇదొచ్చేసి మనకి కొంచెం బ్రౌన్ కలర్ అనమాట. మోస్ట్‌లీ అన్నీ నాకు బ్రౌన్ కలర్సే నచ్చుతూ ఉంటాయి. సో ఈ షేడ్ ఇది కూడా మనకి లాంగ్ లాస్టింగ్‌గా ఉంటుంది. అండ్ ఆ తర్వాత నైకా నుంచి చాయ్ షేడ్ తీసుకున్నాను. ఇది కూడా న్యూడ్ లిప్‌స్టిక్. సో మోస్ట్‌లీ ఈ ఇయర్‌లో నేనేంటంటే ఎక్కువ న్యూడ్ లిప్‌స్టిక్స్‌నే ట్రై చేశాను. అన్ని న్యూడ్ లిప్‌స్టిక్సే నచ్చుతున్నాయి. నెక్స్ట్ వచ్చేసి మార్స్ లిప్ డ్రిప్ నుంచి ఇన్ ద షేడ్ కోకో డ్రిప్. ఇది చాలా లాంగ్ లాస్టింగ్‌గా ఉంటుంది. నేను ఈవెన్ ఈ ప్రోడక్ట్ పైన ఒక డీటెయిల్ షాట్ కూడా చేశాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి నా మోస్ట్ యూజ్డ్ ప్రోడక్ట్ వచ్చేసి ఈ కీరో లిప్ ఆయిల్. ఇది మనకి ఏంటంటే అప్లై చేసుకున్న తర్వాత ఒక మంచి పింక్ టింట్ ఇస్తుంది. ఇది లిప్ ఆయిల్ అనమాట. నేను ఆల్మోస్ట్ ఎప్పుడైనా బేర్ స్కిన్‌లో ఉన్నప్పుడు నా లిప్స్ నాకు ఎక్కువ నచ్చలేదంటే అలాంటి టైంలో నేను ఇది యూజ్ చేస్తాను. చాలా మంచి టింట్ ఇస్తుంది పింక్ కలర్‌లో. న్యాచురల్‌గా ఉంటుంది చూడ్డానికి. సో అది కీరో లిప్ ఆయిల్. అమ్మో! నా గొంతు పోయింది. గైస్ ఇంతవరకు మీరు ఈ వీడియోని చూస్తున్నారంటే మీకు ఖచ్చితంగా ఈ వీడియో నచ్చే ఉంటుంది. సో తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మనం ఐ షాడోస్ గురించి మాట్లాడుకుందాం. సో ఐ షాడోస్ కూడా నేను ఈ మధ్య ఈ ఇయర్‌లో బాగా యూజ్ చేసిన ప్రొడక్ట్స్ ఏంటంటే ఫస్ట్ వచ్చేసి స్విస్ బ్యూటీ ఐ షాడో ప్యాలెట్. ఇందులో నా ఫేవరెట్ షేడ్ వచ్చేసి ఈ షేడ్ అనమాట. మీరు ఇక్కడ చూడొచ్చు ఎంత యూజ్ చేశానో అది లోపలికి కూడా వెళ్ళిపోయింది. ఈ ఐ షాడో ప్యాలెట్ అఫోర్డబుల్‌గా ఉంటుంది. అండ్ ఈ షిమ్మర్స్ అయితే ఎస్పెషల్లీ నా ఫేవరెట్. చాలా మేకప్ లుక్స్‌లో నేను ఈ ప్రొడక్ట్స్‌ని యూజ్ చేశాను. నెక్స్ట్ వచ్చేసి హుడా బ్యూటీ న్యూడ్ లైట్ ఐ షాడో ప్యాలెట్. ఇది రీసెంట్‌గానే పర్చేస్ చేశాను. బట్ అప్పుడే నా లిస్ట్‌లోకి యాడ్ అయిపోయింది. అన్ని న్యూడ్స్ ఉంటాయి. అండ్ నేను ఎస్పెషల్లీ వచ్చేసి న్యూడ్ ఐ షాడో ప్యాలెట్స్ కావచ్చు, న్యూడ్ మేకప్స్‌కి బాగా అట్రాక్ట్ అవుతున్నాను ఈ మధ్య. సో హుడా బ్యూటీ ఐ షాడో ప్యాలెట్ కూడా బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి అఫోర్డబుల్ రేంజ్‌లో మంచి ఐ షాడో ప్యాలెట్ మార్స్ నుంచి కావచ్చు, స్విస్ బ్యూటీ నుంచి కావచ్చు, మీరు ఏ ఐ షాడో ప్యాలెట్ తీసుకున్నా అన్ని టాప్ నాచ్‌గా ఉంటాయి. మీరు అఫోర్డబుల్ రేంజ్‌లో ట్రై చేయాలనుకుంటే ఆ ప్రొడక్ట్స్‌ని ట్రై చేయండి. సో చండీగఢ్ ఐ షాడో ప్యాలెట్. సో ఇదొచ్చేసి మనకి ఏంటంటే ఇటుపక్క అంతా ఐ షాడోస్ ఉంటాయి. ఇటుపక్క బ్లష్, కాంటూర్, హైలైటర్ అన్నీ ఉంటాయన్నమాట. సో కన్వీనియంట్‌గా ఉంటుంది ట్రావెలింగ్ అప్పుడు. ఒక 2 వీక్స్ బ్యాక్ తీసుకున్నాను. అప్పుడే ఈ లిస్ట్‌లోకి యాడ్ అయిపోయింది. మేకప్ రెవల్యూషన్ ఐ షాడో ప్యాలెట్. ఈ షేడ్స్ చాలా చాలా బాగున్నాయి. అండ్ అన్ని పిగ్మెంటెడ్‌గా ఉన్నాయి. ఎస్పెషల్లీ షిమ్మర్ అయితే చాలా బాగున్నాయి. సో నేను ఇప్పుడు అప్లై చేసుకున్న ఐ షాడోస్ వచ్చేసి హుడా బ్యూటీ నుంచి తీసుకున్నాననమాట. అండ్ మీకు ఒకవేళ ఎక్కువ కలర్స్ ఉండాలి, లైక్ ఒకటే ఐ షాడో ప్యాలెట్‌లో అన్ని కలర్స్ ఉండేవి, మాకు ఒక మంచి ఐ షాడో ప్యాలెట్ సజెస్ట్ చేయంటే మార్స్ నుంచి ఐస్ కెన్ కిల్ ఐ షాడో ప్యాలెట్ మీరు తప్పకుండా ట్రై చేయాలి. ఇందులో మనకి ఆల్మోస్ట్ అన్ని కలర్స్ ఉంటాయన్నమాట. గ్రీన్స్ ఉంటాయి, పింక్స్ ఉంటాయి, పర్పుల్స్ ఉంటాయి, లావెండర్ ఉంటుంది, నియాన్ కలర్స్ ఉంటాయి, న్యూడ్ కలర్స్ ఉంటాయి. ఎవ్రీథింగ్ మనకి ఒక ప్యాలెట్‌లోనే ఉంటుంది. అండ్ ఇటు సైడ్ మనకి మిర్రర్ కూడా ఉంటుందన్నమాట. సో మీరు ఇందులో నుంచే చూసి చేసుకోవచ్చు. మేకప్‌లో అన్ని ప్రొడక్ట్స్‌ని చెప్పాననే అనుకుంటున్నాను. మీరు ఒకవేళ ఈ ప్రొడక్ట్స్ నుంచి ఏదైనా ట్రై చేసుంటే నాకు కింద కామెంట్స్‌లో చెప్పండి. ఏది మీకు బాగా నచ్చిందో. ఇప్పుడు మనం హెయిర్ కేర్ హీరోస్ గురించి మాట్లాడుకుందాం. హెయిర్ కేర్‌లో నేను మాట్లాడాల్సింది ఏమి ఎక్కువ లేవు. ఎందుకంటే హెయిర్ కేర్‌లో నేను ఎక్కువ ఎక్స్‌పెరిమెంట్ చేయననమాట. సో ఫస్ట్ నా ఫేవరెట్ ప్రోడక్ట్ నుంచి స్టార్ట్ చేద్దాము. సో ఇది ఏంటంటే లారియల్ పారిస్ వల్ల హైలరానిక్ మాయిశ్చర్ కండిషనర్. ఇది అప్లై చేసుకున్న ఫస్ట్ వాష్‌లోనే నా హెయిర్ అనేది చాలా హైడ్రేట్ అయింది. మీకు ఒకవేళ డ్రై ఫ్రిజీ హెయిర్ ఉంటే ఫస్ట్ మీరు ఈ కండిషనర్ ట్రై చేయండి. ఆ తర్వాత కమెంట్స్‌లో నాకు చెప్పండి మీ హెయిర్ ఎలా అయిందో. నెక్స్ట్ వచ్చేసి హెయిర్ గ్రోత్ కోసం ఒక మంచి ప్రోడక్ట్ నాకు 2024లో దొరికింది. విష్ కేర్ హెయిర్ గ్రోత్ ఈ సెరమ్. ట్రస్ట్ మీ, ఇది మీరు కన్సిస్టెంట్‌గా యూజ్ చేశారంటే ఖచ్చితంగా మీ హెయిర్‌లో గ్రోత్ అనేది చూస్తారు. 2024లో బాగా ట్రెండ్ అయిన హెయిర్ స్టైల్స్ ఏదంటే స్లీక్ హెయిర్ స్టైల్స్. సో స్లీక్ హెయిర్ స్టైల్స్‌కి నేను బాగా యూజ్ చేసిన ప్రొడక్ట్స్ వచ్చి ఫస్ట్ ఈ హెయిర్ వ్యాక్స్. సో ఇది నేను అమెజాన్ నుంచి తీసుకున్నాను. ఇలా ఉంటుందన్నమాట. మనం జస్ట్ ఫ్లై అవేస్ ఉన్నా కూడా ఇలా జస్ట్ లైట్‌గా రబ్ చేసుకున్నామంటే అవన్నీ నీట్‌గా రిమూవ్ అయిపోతాయి. లైక్ ఫ్లాట్ అవుతాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి బీ బ్లంట్ నుంచి జెల్ స్టిక్. సో ఈ జెల్ స్టిక్ కూడా మనకంతే వ్యాక్స్ యూజ్ చేయడం మీకు ఇష్టం లేదంటే దీన్ని తీసుకోండి. ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు నాకు బేబీ హెయిర్ చూడొచ్చు. జస్ట్ మీరు ఇలా ఒక్కసారి చేశారంటే లైట్‌గా ఆ బేబీ హెయిర్ అంతా మనకి ఇలా ఫ్లాట్ అయిపోతుందనమాట. అండ్ మోస్ట్ ఆఫ్ ద ప్రోడక్ట్స్ ఏంటంటే మనకి ఇలా జెల్ స్టిక్స్ అనేది కొంచెం ఆయిలీ చేసేస్తూ ఉంటాయి హెయిర్‌ని. బట్ ఇది చాలా బాగుంది. ఈవెన్ బీ బ్లంట్ ప్రోడక్ట్స్ అన్నీ నాకు మోస్ట్‌లీ నచ్చుతూ ఉంటాయి. ఇంకొక ప్రోడక్ట్ కూడా ఉంది బీ బ్లంట్ నుంచి, ఈ హీట్ ప్రొటెక్టింగ్ స్ప్రే. సో ఇది ఇక్కడ వరకు ఉంది అంతే నాకు. ఇది ఆల్మోస్ట్ నేను 4 మంత్స్ నుంచి యూజ్ చేస్తున్నాను. చాలా బాగా వర్క్ అవుతుంది. మీరు ఒకవేళ హీట్ ప్రొటెక్టింగ్ యూజ్ చేయకుండా హీట్ టూల్స్‌ని యూజ్ చేస్తున్నారంటే ఫస్ట్ ఈ ప్రోడక్ట్ పైన పర్చేస్ చేయండి 2025లో. సో హెయిర్ కేర్ కూడా అంతే. ఇంతకు మించి నేను ఎక్కువ ప్రోడక్ట్స్ గురించి మాట్లాడి
మిమ్మల్ని ఇన్‌ఫ్లుయెన్స్ చేసి ఆ ప్రోడక్ట్ కొనండి, ఈ ప్రోడక్ట్ కొనండి అని చెప్పాలి అని అనుకోవట్లేదు. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనం బాడీ కేర్ గురించి ఒక 4 ప్రొడక్ట్స్ గురించి మాట్లాడుకుందాం. ఎందుకంటే ఆ ప్రొడక్ట్స్ అంత వర్త్ అనమాట. ఫస్ట్ నా ఫేవరెట్ బాడీ లోషన్ 2024లో అంటే ఈ ఫాక్స్‌టైల్ డీప్ మాయిశ్చర్ బాడీ లోషన్ అని చెప్తాను. ఈ గ్రీన్ కలర్ ఎస్పెషల్లీ చాలా బావుంటుంది. ఒక హై ఎండ్ బాడీ లోషన్ లాగా వర్క్ అవుతుంది. మనకి 300 అలా ఉంటుంది. చాలా బావుంటుంది. ఆల్మోస్ట్ మనకి ఒక 3-4 మంత్స్ వరకు కూడా వస్తుంది. మీరు ఒకసారి దీన్ని ట్రై చేశారంటే మళ్ళీ మళ్ళీ కొంటూనే ఉంటారు. సో మీకు అలాంటిదే ఒక మంచి బాడీ లోషన్ కావాలి, బాగా ఫ్రేగ్రెన్స్ వచ్చేది, బట్ వెనిలా నోడ్‌లో కావాలి అంటే ఆఫ్‌కోర్స్ ప్లమ్ బాడీ లవింగ్ వెనిలా క్యారమెల్. ఈ బాడీ లోషన్ లేకుండా 2024 ఫేవరెట్ ఎలా క్లోజ్ అవుతుందని అనుకుంటున్నారు? నా ఫేవరెట్ బాడీ లోషన్ ఇది. ఇది కూడా మనకి చాలా సాఫ్ట్ ఫ్రేగ్రెన్స్ వస్తూ చాలా బాగా హైడ్రేట్ కూడా చేస్తాయి ఈ 2 బాడీ లోషన్స్. సో మీరు కావాలంటే ఈ రెండిటిని ట్రై చేయండి. నెక్స్ట్ మీకు ఒకవేళ నాలాగా కొంచెం బద్ధకం ఎక్కువ ఉండి సన్ స్క్రీన్ అప్లై చేసుకోవాలి, అలానే బాడీ లోషన్ అప్లై చేసుకునేంత ఓపిక లేదంటే విష్ కేర్ నుంచి ఈ సన్ స్క్రీన్ బాడీ లోషన్‌ని ట్రై చేయండి. అంటే ఇదేంటంటే మనకి బాడీ లోషన్‌లా ఉంటుంది. అలానే సన్ స్క్రీన్ లాగా యూజ్ అవుతుంది. ఈ ప్రోడక్ట్ కొన్నప్పటి నుంచి సన్ స్క్రీన్ బాడీకి అప్లై చేయడం మానేశాను. ఎందుకంటే 2 స్టెప్స్ ఒకటే దాంట్లోనే అయిపోతూ ఉంటే 2 సార్లు ఎవరు అప్లై చేస్తారు? బాడీ లోషన్ ఒకసారి, సన్ స్క్రీన్ ఒకసారి. సో ఈ ప్రోడక్ట్‌నే నేను యూజ్ చేస్తున్నాను. బెస్ట్ పర్ఫ్యూమ్ 2024లో అంటే ప్లమ్ బాడీ లవింగ్ నుంచి వెనిలా క్యారమెల్‌నే ఇస్తాను. ఎంత స్వీట్‌గా ఉంటుందంటే చాలా బావుంటుంది. అంత బావుంది. నాకైతే చాలా చాలా బా నచ్చింది. అండ్ ఇంకా కొన్ని పర్ఫ్యూమ్స్ నాకు నచ్చినవి ఉన్నాయి. కానీ ద బెస్ట్ పర్ఫ్యూమ్ ఇది. పర్ఫ్యూమ్స్ పైన కానీ, బాడీ లోషన్స్ పైన, బాడీ వాషెస్ పైన నేను డీటెయిల్ వీడియో చేశాను లాంగ్ వీడియోలో. మీరు ఈ వీడియోలోనే చూస్తున్నారంటే నా ఛానెల్‌ని ఒకసారి చెక్ చేయండి. ఇలాంటి టాపిక్స్ పైన నేను చాలా వీడియోస్ చేశాను. మీకు ఖచ్చితంగా హెల్ప్‌ఫుల్‌గా ఉంటుంది. అండ్ ఇంతే, ఈ వీడియోని ఇక్కడితో క్లోజ్ చేసేద్దాం. ఈ వీడియో ఎండ్ చేసే ముందు నేను ఒక చిన్న మెసేజ్ మీకు ఇవ్వాలని అనుకుంటున్నాను. సో ఇన్ని ప్రోడక్ట్స్ చూపించాను కదా, ఇవన్నీ ప్రోడక్ట్స్ తీసుకోండి మీరు అని నేను చెప్పట్లేదు. సో ఇన్ని ప్రోడక్ట్స్‌లో మీకు ఏది కావాలో అది మాత్రమే పర్చేస్ చేయండి. నేను వ్యూయర్ అయితే నేను ఈ వీడియో చూసి నాకు నచ్చిన ప్రోడక్ట్స్ అంటే నాకు కావాల్సిన ప్రోడక్ట్స్ పైన మాత్రమే ఇన్వెస్ట్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక మంచి కండిషనర్ కావాలి. నేను ఈ వీడియోలో చూపించాను లారియల్ పారిస్ కండిషనర్ బాగుంటుందని చెప్పి ఈ కండిషనర్ పైన మాత్రమే ఇన్వెస్ట్ చేస్తాను. కానీ నేను ఈ వీడియోలో చూపించిన ప్రోడక్ట్స్ అన్నిటిపైన ఇన్వెస్ట్ చేయను. సో మనం ఏదైనా ఒక ప్రోడక్ట్ పైన ఇన్వెస్ట్ చేస్తున్నామంటే అది మనకి అవసరమా కాదా, అండ్ ఇది మనకి సెట్ అవుతుందా లేదా అని ఒక్కసారి మీరు కూడా బ్యాక్‌గ్రౌండ్ రీసెర్చ్ చేయండి. అలా చేసిన తర్వాతే ప్రోడక్ట్ పైన ఇన్వెస్ట్ చేయండి. ఎందుకంటే డబ్బులు ఎవరికీ ఊరికే రావు. నేను ఇన్ని ప్రోడక్ట్స్ తీసుకోవడానికి రీజన్ ఏంటంటే నా వర్క్ ఇదే. మార్కెట్‌లో వచ్చిన ప్రోడక్ట్స్‌ని తీసుకొని రివ్యూ చేసి మీకు చెప్పడం. సో దాన్ని బట్టి మీరు ప్రోడక్ట్స్‌ని పర్చేస్ చేస్తారు. 2024లో నేను చాలా ప్రోడక్ట్స్‌ని యూజ్ చేశాను. వాటిలో బెస్ట్ అనిపించిన ప్రోడక్ట్స్ నేను ఈ వీడియోలో మీకు సజెస్ట్ చేస్తున్నాను. సో మీకు ఒకవేళ ఈ వీడియో హెల్ప్‌ఫుల్‌గా అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి. గైస్ ఇంత కష్టపడ్డాను, కనీసం లైక్ కూడా చేయలేరా? లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ 2025లో ఎలాంటి వీడియోస్ చూడాలని అనుకుంటున్నారో నాకు కింద కమెంట్స్‌లో చెప్తే నేను తప్పకుండా చేస్తాను. ఇంకా ఇలాంటి వీడియోస్ చూడాలంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న పక్కనే మీకు బెల్ ఐకాన్ కనిపిస్తుంది. దాన్ని క్లిక్ చేశారంటే నేను పెట్టిన వెంటనే ఇంకా ఇలాంటి వీడియోస్ చాలా చూడొచ్చు. ఐ విల్ సీ యూ ఆల్ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బై.